మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948 99422. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 7am గోవా ఛానల్. ప్రజెంట్ మనం అయితే మాత్రం హోండా అనే సిటీలో ఉన్నాము. ఇది గోవాలో ఉంది. ఇది ప్రదేశం ఏంటంటే ఇది ఒక టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ నగేష్ దేవస్థానం అని చెప్పి మీరు గూగుల్లో కొడితే మీకు కూడా వస్తుంది. లోపడున్న దేవుడు ఎవరు అంటే సాక్షాత్ శివుడు అనమాట. ఇక్కడ శివుడు టెంపుల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఛత్రపతి శివాజీ గారికి శివుడు అంటే చాలా ఇష్టం అనమాట. అప్పట్లో చాలా శివ టెంపుల్స్ అయితే ఇక్కడ బిల్డ్ చేయడం జరిగింది. ఇంకోటి, ఈ విగ్రహానికి చాలా స్టోరీ ఉందన్నమాట. ఒక ఆవులు కాపరి ఉంటాడు కదా, ఆ ఆవులు కాపరి అడవిలో అలా ఆవుల్ని మేతకి పంపించి అలా వెళ్తూ ఉంటే డైలీ ఒక ఆవు అంట వెళ్ళి ఒక విగ్రహం దగ్గర అభిషేకం అంటే పాలు అభిషేకం చేసేదంట, వెళ్ళిపోయేదంట. ఏంటబ్బా డైలీ అక్కడికి వెళ్తుంది ఏంటి అని చెప్పి ఈ కాపరి ఎవరైతే ఉన్నారో వెళ్ళి చూస్తే అక్కడ ఈ విగ్రహం అయితే ఉందన్నమాట. ఇది చరిత్ర, ఇది 600 ఏళ్ళ చరిత్ర అనమాట. అలాగే ఈ విగ్రహం యొక్క షేప్ విగ్రహం ఉంటుంది, పక్కన కంపల్సరీ పాములు అయితే ఉంటాయి అన్నమాట. చాలా అందంగా అయితే రూపొందించారు. అలాగే ఈ టెంపుల్కి ఆపోజిట్ అయితే మాత్రం కొలను కూడా ఉంది. అది చాలా సూపర్, చాలా బాగుంటుంది కూడా. లోపడైతే మాత్రం దీనికి సంబంధించిన శివుడికి సంబంధించిన చాలా రకాలైతే లోపల ఉన్నాయి. ఈ టెంపుల్ అయితే పంజిమ్కి 26 కిలోమీటర్ దూరంలో ఉందన్నమాట. వాస్కోడి గామా రైల్వే స్టేషన్కి అయితే 37 కిలోమీటర్లో ఉంది. మీరు ఎవరైనా 100% గోవాకి ఎంజాయ్ చేయడానికి వస్తారు, కానీ ఆ ఎంజాయ్ చేస్తూ ఇలాంటి దేవస్థానాలు కూడా చూస్తే చాలా బాగుంటుంది. ఇది నాగేశి దేవాలయం లేదా నాగూషి దేవాలయం అని కూడా పిలుస్తారంట. నాకైతే మాత్రం శివుడు గుళ్ళు అయితే నాకు ఇంకా చూడాలని ఉంది. ఇంకా చాలా చరిత్ర ఉంది గోవాలో. ఓన్లీ బీచ్లు అలాగే పబ్బులు అవే కాకుండా చాలా చరిత్ర అయితే ఉంది. అలాగే ఇక్కడ అన్నదానం కూడా కంపల్సరీ పెడతారంట. ఉదయం 11 గంటల నుంచి 2:30 వరకు ఇక్కడ అన్నదానం అయితే పెడతారు. అలాగే దీని టికెట్స్ అయితే మాత్రం గుడి ఆపోజిట్లోనే ఇక్కడ ఒక ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్కి వస్తే వాళ్ళే మనకి టికెట్స్ ఇస్తారు, టోకెన్స్. అవి తీసుకుని మనం వెళ్ళి తినొచ్చు. అలాగే ఇక్కడ ఉండడానికి వసతి కూడా ఉంది. చూడండి, చాలా రూమ్స్ అయితే మనం చూడొచ్చు. వసతి కూడా ఇక్కడ కల్పించారు. ఆ వసతికి ఆపోజిటే ధ్వజస్తంభం కూడా చాలా బాగా అయితే రూపొందించారు. పైన స్నేక్స్ కానీ వినాయకుడు కానీ. ఇది నైట్ పూట అయితే చాలా బాగుంటుంది అనమాట. ఫుల్ లైటింగ్ అయితే ఇది ఉంటుంది. ఇంకా మన గోవాలో చాలా అద్భుతాలు అయితే ఉన్నాయి. ఆ అద్భుతాల్లో ఇదొక అద్భుతం అనమాట. ఇలాంటివి చూడాలి. అలాగే ఈ టెంపుల్లో ప్రత్యేకత ఏంటంటే ఏ డ్రెస్ పడితే ఆ డ్రెస్ వేసుకుని రావటానికి లేదు. మనకి ఇక్కడ డ్రెస్సెస్ కూడా ఇక్కడ పిక్చర్స్ పెట్టడం జరిగింది. అంటే ఇలా మిడ్డీలు కానీ నైటీస్ కానీ అలాగే చిన్న చిన్న స్కర్ట్స్ కానీ అవి లేవు. ప్యాంటు షర్టు లేదా కింద పంచి
పైన అలాగే బనీళ్ళు గట్ట వేయటలేదు, నీట్గా ఒక హిందూ సాంప్రదాయం పెట్టడం జరిగింది. చాలా హ్యాపీ. ఇలాగే ఉండాలి. ఇలాగే మన హిందూస్ టెంపుల్స్ అన్నీ చాలా మంచిగా ఆ, ఎదగాలి, అందరికీ తెలియాలి కూడా. చాలా మందికి తెలియదు, మనం తెలియజేస్తున్నాం. ఇగో పైన చూసుకోండి, ఇగో ఇక్కడ నెమలి, ఆ పైన గోపురం పైన అయితే చాలా యానిమల్స్ కూడా ఉండడం జరిగింది. అందాలు అయితే చాలా బాగున్నాయి. ఇది ఎప్పటి నుంచి అసలు 600 సంవత్సరాల క్రితం విగ్రహం అంటే సూపర్. ఏం పుణ్యం చేసుకున్నానో కానీ ఇది నేను ఇలాంటి గోవాలో ఈ పక్క ఎట్లా ఐడియా వచ్చిందో మా సార్కి. అంటే ఎంజాయ్ పరంగా వస్తారు కానీ ఇక్కడికి మనం డివోషనల్ పరంగా వెళ్తున్నాం. చాలా పురాతనమైన టెంపుల్స్ కానీ చర్చిలు కానీ అవి మనం ఎక్స్ప్లోర్ చేయడం అనేది నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. దీని ఆపోజిట్ కొలను ఉంది చూసారా, ఆ కొలను దగ్గర కొబ్బరి చెట్లు అయితే మాత్రం సూపర్. ఆ వ్యూ చూసుకుని అలా ఉండిపోవచ్చు అనమాట, అంత చాలా బాగుంది. ఈ గుడి చాలా విస్తారం, అంటే ఒక 1/2 ఎకరా వరకు ఉంది. అలాగే ఇక్కడ క్యాంటీన్ కూడా ఉండడం జరిగింది. మనకి ఎప్పుడు ఆకలి గట్ట వేస్తుంటుంది కదా, స్నాక్స్ గట్ట పిల్లలు గట్ట, అక్కడ క్యాంటీన్ కూడా అవైలబుల్ ఉంది. కంపల్సరీ విజిట్ చేయాలి, ఇలాంటి టెంపుల్స్కే మనం విజిట్ చేస్తూ ఉండాలన్నమాట. ఇంకా చాలా అందాలు ఉన్నాయి, చూద్దాం రండి. అలాగే మనం కుడి పక్కనైతే ఇందాక చూసాము, ఇది ఎడం పక్కన అనమాట. ఇక్కడ దేవుడికి అలంకరించిన ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అంటే చాలా మంది పడేస్తారు. ఇలాంటి పురాతనమైన టెంపుల్స్ దగ్గర ఈ ఫ్లవర్స్ అన్ని తీసుకుని ఎండబెట్టి దీన్ని ఆయిల్ తీస్తారనమాట. ఈ ఫ్లవర్స్ నుంచి ఆయిల్ దీపారాధన బయట వేరే దగ్గరికి ఇస్తారనమాట, మళ్ళీ గుడికి కాదు. ఇలాంటి చరిత్ర నిజంగా చాలా బాగుంది. పైన చూసారా పెంకిటిల్లు, అంటే అప్పుడు ఎందుకు గుడి లోపల అంత చల్లగా ఉంది అంటే దేవుడు చల్లగా చూస్తాడు అనుకున్నాడు. అది కాకుండా ఇక్కడ పెంకుల వల్ల కూడా మనకి చల్లదనం అనేది ఏర్పడద్ది. అప్పట్లోనే ఇన్ని తెలివితో ఇక్కడ కట్టారంటే చాలా బాగుంది. ఈ గుడి ఇప్పుడు విజువల్ అయితే ఇది, పాత విజువల్ కూడా మన దగ్గర ఉంది, అది కూడా మీరు చూడొచ్చు. పొలం చుట్టూరు అయితే మాత్రం చాలా అయితే బాగుంది. ఎందుకంటే పక్కనే పక్షుల కోయలు రాగాల్లాగా వినిపిస్తున్నాయి. అలాగే ఈ కొలను అయితే మాత్రం సూపర్ సూపర్, అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. ఈ అంటే వ్యూ కూడా చాలా బాగుంది. నాకైతే కేరళలో అలా ఉన్నట్టు నాకు అనిపించింది. చూశారు కదా నగోషి లేదా నగేషి టెంపుల్ యొక్క అందాలు చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. మేము ఇంత అందాన్ని మీకైతే చూపిస్తున్నాము. మీరైతే కొంచెం ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఓన్లీ 5% పీపులే చూస్తున్నారు, మిగతా వాళ్ళందరూ బయట వాళ్ళే చూస్తున్నారని మనకైతే తెలుస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు స్టే ట్యూన్ టు తెలుగు 70mm గోవా ఛానల్. కెమెరామెన్ ప్రవీణ్తో ఆదిత్య సైనింగ్ ఆఫ్. బై బాయ్.